టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు చూసుకోండి. సో ఈ వీడియోలో కొన్ని మీరు కమెంట్ సెక్షన్లో ఏవైతే మెన్షన్ చేస్తున్నారో అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో అన్ని చెప్తున్నాను. సో కొంతమంది ఆ వీడియో చూడకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇంకొకసారి డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ కన్వర్జన్ బేస్డ్ మీద సీట్ వస్తే మాకు ఫీ ఎక్కువ పే చేయాలా, సో కన్వర్జన్ అంటే ఏంది, సో కన్వర్జన్లో ఎవరికి ఇస్తారు, సో అలాంటివి కొన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు ఆ క్వశ్చన్స్. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సపోజ్ ఇందులో డీసెట్ ద్వారా రాకపోతే మళ్ళీ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, సో డిఎడ్ వేసుకోవాలా బిఎడ్ వేసుకోవాలా అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చెప్పిన తర్వాత అవి కూడా చెప్తానండి. సో మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో మీరు ట్యూషన్ ఫీ అనేది యాజ్ పర్ షెడ్యూల్ వెబ్సైట్లో ఈ రోజే లాస్ట్ డేట్. సో ఫేజ్ 2లో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు ఇంకా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే చేసుకోండి. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఇస్తే మీ గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా ఇన్కమ్ పెట్టారా ఇన్కమ్ పెట్టలేరా దానికి సంబంధించిన ఫీ అంతా చూపిస్తుంది. అక్కడ ఎంతైతే చూపిస్తుందో అది మీరు ఆన్లైన్లో పే చేసుకోవాలి. సో అది ఈ రోజే లాస్ట్ డేట్. అది పే చేస్తేనే మీకు మీ మీద బుక్ అయిపోతుంది సీటు. సో దాని తర్వాత మీరు కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. సో యాజ్ పర్ షెడ్యూల్ మనకు 7th జూలై లాస్ట్ డేట్. సో మళ్ళీ వాళ్ళు డేట్ అయితే ఎక్స్టెండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి. సో కాకపోతే ఎక్స్టెండ్ చేస్తా అన్నారు, కాకపోతే అది 100% మనం చెప్పలేము. సో రేపే అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది కాలేజ్ చేంజ్ అయింది, అంటే ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్. సో మీరు మళ్ళీ మీ పాత కాలేజ్కి వెళ్ళి ఆ ఒరిజినల్స్ కావచ్చు అవన్నీ తీసుకొని మళ్ళీ మీకు ఫేజ్ 2లో ఏ కాలేజ్తో వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి సో మీరు తొందరగా మార్నింగ్ 10-10:30 లోపు మీ పాత కాలేజీలో ఉండాలి. అండ్ అక్కడ 1 or 2 or 3 వరకు మీరు ఏదైతే వేరే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. సో సపోజ్ డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే, సపోజ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఓకే, మీకు 8th 9th వరకు టైం ఇస్తే ఓకే. కాకపోతే అఫీషియల్గా ఈ రోజు కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు వెబ్సైట్లో. సపోజ్ రేపు చేసినా చెయ్యొచ్చు, కాకపోతే ఫస్ట్ మీరు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళైతే మీరు తొందరగా మీ పాత కాలేజీలో మార్నింగ్ 5 o'clock బస్సెస్ కావచ్చు 6కి బస్సెస్ ఉంటే ఆ బస్సెస్కి వెళ్ళి మీరు పాత కాలేజ్లో 10-10:30 లోపు మీ కాలేజ్ ఓపెన్ అవుతుంది. ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీ ఏదైతే కొత్త కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళండి. ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది మెయిన్ పాయింట్. సో 7th లాస్ట్ డేట్ యాజ్ పర్ షెడ్యూల్. సపోజ్ ఇంక్రీజ్ చేస్తే మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంక్రీజ్ అయినా నేను అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో కూడా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లైక్ డేట్స్ చేంజ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్ బేస్డ్. సో చాలా మంది ఆల్రెడీ చెప్పాను 2-3 వీడియోస్లో. కన్వర్జన్ బేస్డ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫేజ్ 2లో కొంతమందికి కొత్తగా సీట్స్ వచ్చాయి కదా, సో అందులో కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు. సో ఇప్పుడు ఫేజ్ 2లో కూడా చాలా మందికి సీట్స్ వచ్చాయి. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్సే ఎక్కువ ఉన్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్, జెంట్స్ కూడా ఉన్నారు, కాకపోతే ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ అందులో కూడా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా వెళ్లకుండా అలాంటి క్యాండిడేట్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలా మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కావచ్చు కాలేజ్కి వెళ్ళలేరు. సో ఆ సీట్స్ అన్ని మనకు ఫేజ్ 2లో చాలా మందికి వచ్చాయి. సపోజ్ అలాంటి క్యాండిడేట్స్ మళ్ళీ ఫేజ్ 2లో ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వరు. సో జాయిన్ అవ్వరు కాబట్టి ఆ సీట్స్ మళ్ళీ కన్వర్జన్ బేస్డ్ మీద ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఫేజ్ 2లో ఎవరైతే వెళ్ళారో కాలేజ్కి అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కూడా వెళ్ళారు కొంతమంది, సో అలాంటి క్యాండిడేట్స్ సీట్స్ అన్ని, సపోజ్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టారు అవి, ఆ కాలేజ్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ప్రకారంగా సీట్ వేకెన్సీస్ ఉంటాయి. ఆ సీట్స్ వచ్చేసి మీ కేటగిరీలో నెక్స్ట్ పర్సన్ మీరే అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కన్వర్జన్ బేస్డ్ సీట్ అంటారు. అంటే ఒక క్యాండిడేట్ వెళ్ళకపోతే నెక్స్ట్ అదే కేటగిరీ స్టూడెంట్కి మీరుంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కట్ ఆఫ్స్ వచ్చేసి వెబ్సైట్లో పెట్టారు. సో ప్రతి కాలేజీలో మీరు కట్ ఆఫ్స్ చూడొచ్చు, మీ ర్యాంక్ ఎంత ఉంది, సో లాస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అసలు మాకు వచ్చే ఛాన్స్ ఉన్నది మీరే చూసుకోవచ్చు. జస్ట్ మీరు కాలేజ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఏ కాలేజీలో కట్ ఆఫ్ తక్కువ ఉంది, సపోజ్ మీ ర్యాంక్ 3000 ఉంది, మీకు ఫేజ్ 2 రాలేదు, కానీ లాస్ట్ కట్ ఆఫ్ మీ కేటగిరీలో 2800 2900 ఉంటే సపోజ్ ఆ క్యాండిడేట్ మీకు ఫేజ్ 2లో వెళ్ళకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మీరు చూసుకోవాలి. సో కట్ ఆఫ్స్ అన్ని మనకు వెబ్సైట్లో పెట్టారు, జస్ట్ డిస్ట్రిక్ట్ అవి సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఇది కన్వర్జన్ బేస్ మీద. సో కన్వర్జన్ బేస్ అంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అంటే ఏమి ఇచ్చేది ఉండదండి. మీరు ఫేజ్ 2లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ కాలేజెస్లో మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో మనకు మోస్ట్లీ ఫేజ్ 3 అయితే ఉండకపోవచ్చు, ఈ కన్వర్జన్ బేస్ మీదనే ఇచ్చేస్తారు. సో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వని వాళ్ళు మీకు సీట్ అవుతుంది. సో ఇది కన్వర్జన్ బేస్డ్. 10th రోజు మనకు వెబ్సైట్లోనే సేమ్ వెబ్సైట్లో ఇట్లనే సీట్ అలాట్మెంట్ ఫర్ కన్వర్జన్ బేస్ మీద ఉంటుంది. హాల్ టికెట్ ఎంటర్ చేయాలి, మీకు సీట్ వస్తే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. సో లాస్ట్ డేట్ దానికి కూడా 10th రోజు మనకు రిజల్ట్స్ వస్తాయి కన్వర్జన్. 11th రోజు మీరు కాలేజ్ కూడా వెళ్ళాలి. సో లాస్ట్ డేట్ యాజ్ పర్ షెడ్యూల్ 11th లాస్ట్. సో ఇప్పుడు
కొంతమంది అడుగుతున్నారు కన్వర్జన్లో వస్తే ఎక్కువ ఫీజు కట్టాలా, అట్లాంటిది ఏముండదు. సో కన్వర్జన్లో వచ్చినా మీకు ఎన్ని వచ్చినా సేమ్ ఫీజు. సో ప్రైవేట్ వచ్చినా గవర్నమెంట్ వచ్చినా ఎంతైతే ఫీ ఉంటుందో అది మాత్రం పే చేసుకోవాలి. ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు కావచ్చు అట్లా ఏముండదు. సో నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్లో పెట్టారు. సో సీట్ అలాట్మెంట్ అది కూడా తీసేస్తారు తొందరగా. సో మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి పేమెంట్ సీట్. సో ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 2లో కావచ్చు కన్వర్జన్లో కావచ్చు రాకపోతే మీకు ఒకటే ఆప్షన్ ఉంది, పేమెంట్ సీట్. సో మీరు అఫోర్డబుల్ మనీ అనుకుంటే మీకు మీ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళి అక్కడ సీట్స్ ఉంటే మీరు ఆ అమౌంట్ ఎంత చెప్తారో అది మీరు అఫోర్డబుల్ నేను పే చేసుకుంటే నేను డిఎడ్ పక్కా చేద్దాం అనుకుంటే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో ఎక్కడన్నా మీరు వెళ్ళి తెలుసుకోండి. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్, పేమెంట్ సీట్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ డిఎడ్. సో ఎవరైతే సపోజ్ ఈ డీసెట్ ద్వారా రాకపోతే మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉండి నేను పక్కా డిఎడ్ వేయాలనుకుంటున్నా ఈ ఇయర్, సో అనుకున్న వాళ్ళు స్పెషల్ డిఎడ్కి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి July 12th. సో అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వేసాను, సో అవి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సో ఇంకా అడుగుతున్నారు అటెండెన్స్ గురించి. మీరు ఆ కాలేజీలో వెళ్ళిన తర్వాత ఆ సార్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అడగండి, వాళ్ళు అడిగితే చెప్తారు. సో మీకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉందా లేకుంటే రెగ్యులర్గా రావాలా. సో మోస్ట్లీ అన్ని కాలేజ్ స్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఏది చెప్తే సపోజ్ వాళ్ళు రెగ్యులర్గా రావాలి అంటే మీరు రెగ్యులర్గా వెళ్ళగలుగుతారంటే జాయిన్ అవ్వండి. పేమెంట్ సీట్ కావచ్చు అండ్ రెగ్యులర్ సీట్ కావచ్చు. సపోజ్ మ్యాండేటరీగా రావాలి అనుకుంటే మీకు కుదరకపోతే అప్పుడు మీ పర్సనల్ డెసిషన్, మీరు వెళ్తారా వెళ్ళారా అనేది మీ సొంతంగా తీసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇబ్బంది పడే బదులు వాళ్ళ ప్రైవేట్ సార్ వాళ్ళని అడగండి, అడిగిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ డిఎడ్లో సీట్ రాలేదు, స్పెషల్ డిఎడ్లో కూడా రాకపోతే అప్పుడు మీరు బీఎడ్ కావచ్చు పీజీ కావచ్చు చేసుకోవచ్చు. సో బీజీ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాస్తే మీకు మంచి కాలేజ్ రావచ్చు. లేదంటే ఎడ్సెట్ రాయని వాళ్ళు మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ వెళ్ళి బీఎడ్ వేసుకోవచ్చు. సపోజ్ డిఎడ్ వేసుకోకపోయినా మళ్ళీ 1 year వేస్ట్ ఇయర్ అనుకున్న వాళ్ళు బీఎడ్ వేసుకోండి. లేదు పక్కా డిఎడ్ వేసుకుంటా అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డీసెట్ ఎంట్రన్స్ రాయాలి. సో మంచి ర్యాంక్ వస్తే మీకు మంచి కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మోస్ట్లీ సీట్ వచ్చిన వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కాంపిటీషన్ ఉంటుంది, ఇవే సీట్స్ ఉంటాయి. సో అదేదో నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే బదులు ఈ ఇయర్ జాయిన్ అయితే ఒక 1 year అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో లాస్ట్ వచ్చేసి బీఎడ్ మీరు చేసుకునేటోళ్ళు మీరు ఎడ్సెట్ రాసిన వాళ్ళు ఓకే, లేకపోతే డైరెక్ట్ పేమెంట్ సీట్ వెళ్ళిపోవచ్చు. లేదంటే పీజీ కూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, వేరే ఇతర ఓపెన్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకొని పీజీ కూడా వేసుకోవచ్చు. వేస్ట్ చేసుకునే బదులు 1 year నెక్స్ట్ ఇయర్ డీసెట్ రాసి మీకు డిఎడ్లో సీట్ వస్తే డిఎడ్ వేసుకోవచ్చు. అట్లా కంటిన్యూగా మీరు పీజీ కూడా అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాలేజ్ రిపోర్టింగ్ రేపు మన అప్డేట్ వస్తే మీరు రెగ్యులర్గా వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సపోజ్ రేపు 1 వరకు కావచ్చు 4 వరకు ఎలాంటి అప్డేట్ రాకపోతే రేపే లాస్ట్ డేట్. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ మీకు ఒకటే ఇప్పుడు ఫేజ్ 2లో కొత్తగా ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు సో తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ 10-10:30 లోపు మీరు ఆ కాలేజీలో ఉంటే కనీసం మీకు 12 or 1 లోపు మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.